నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. కన్నీళ్లు కఠోర వాస్తవాలని దాచలేవు. మీడియా ముందు పెట్టే పొలికేకలు కానీ, మీడియాకి విడుదల చేసే ప్రెస్ నోట్లు కానీ పిట్టల్లా రాలిపోతున్న బాధిత కుటుంబాల కష్టాలు తీర్చలేవు. ఎప్పటికైనా సరే నిజం మాత్రమే గెలవాలి, నిజమే గెలవాలి. దానికోసమే మీడియా పోరాటం కావచ్చు, వివిధ సంఘాల పోరాటం కూడా కావచ్చు. మైక్రో ఫైనాన్స్ కేసులో టాలీవుడ్ సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడు శివా చౌహాన్కి ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు బ్యాంక్ అధికారులకి లేఖలు రాశారు. ఏమని లేఖలు రాశారు? ఈ మైక్రో ఫైనాన్స్లో ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో మధు రమావత్, ఆ తర్వాత హిమాకాంత్ రెడ్డి, వీళ్లతో పరిచయం ఉన్న మంగ్లీ సోదరుడు శివా చౌహాన్, వీళ్ల బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి డబ్బులు పంపారు అనే ట్రాన్సాక్షన్స్ మాకు కావాలి అని లేఖలు రాయటం ఇప్పుడు సంచలనంగా అయితే మారింది. అంటే శివా చౌహాన్, మంగ్లీ సోదరుడు శివా చౌహాన్కి సంబంధించి పోలీస్ అధికారులకి ఖచ్చితంగా ఏదో అనుమానం అయితే వచ్చింది. అందుకనే బ్యాంకు వివరాలు అడిగారు. లేదంటే అక్కడ దాకా వెళ్ళరు కదా పోలీసులు. ఎందుకంటే శివా చౌహాన్ ఖాతాకి, మంగ్లీ తమ్ముడు ఖాతాకి ప్రధాన నిందితుడు మధు రమావత్ ఖాతా నుంచి 3 సార్లు డబ్బులు వచ్చాయి. అది ఎంత అమౌంట్ ఏంటనేది మాత్రం పోలీసులు వివరాలు వెల్లడించలేదు. 1,00,000, 2,00,000 లేదంటే కోట్లలో ఉందా అది అని చెప్పేసి అని. సో 3 సార్లు డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగాయి. ట్రాన్సాక్షన్ జరిగాక, అంటే శివా చౌహాన్ ఖాతాకి డబ్బులు వచ్చాక వెంటనే, అంటే కొంతమంది ఆ మరుసటి రోజు డ్రా చేశాడు, విత్డ్రా చేశాడు అని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు వేశాడో అదే రోజు విత్డ్రా చేశాడు శివా చౌహాన్ అని చెప్పేసి అని పోలీసులు గుర్తించారు. పోలీసులు మీడియాకు ఒక లీక్ ఇచ్చారు. దీంతో అనుమానం వచ్చి ఆ 3 ఖాతాల వివరాలు మొత్తంగా కావాలి అని లేఖలు రాశారు. బహుశా ఆ వివరాలు బయటకు వస్తే దీని వెనక అసలు మంగ్లీ సోదరుడి పాత్ర ఏంటి అనేది తెలుస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ల వెనక అది మైక్రో ఫైనాన్స్ డబ్బులేనా, లేదు అంటే మరొక ఏవైనా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు వీళ్ళ మధ్య, అంటే అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేటు, ఈ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు అనేది పోలీసుల విచారణలో ఆ బ్యాంకు ఖాతాల వివరాలు బయటకు వస్తే బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే ఇప్పటిదాకా ఏం చెప్తా ఉన్నారు మంగ్లీ కానీ, మంగ్లీ సోదరుడు కానీ, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంతో మాకు సంబంధమే లేదు, కావాలని కుట్ర చేసి మమ్మల్ని ఇరికిస్తూ ఉన్నారు, మా కుటుంబాన్ని లాగుతూ ఉన్నారు, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది, మేము న్యాయస్థానాలు మాకు నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము అమాయకులు, మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మంగ్లీ అభిమానులు కూడా అదే కోరుకుంటారు కదా, మంగ్లీకి ఈ వ్యవహారంతో సంబంధం ఉండకూడదు, ఆవిడ బయటపడాలి దీని నుంచి కోరుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇప్పటిదాకా పోలీసులు క్లీన్ చిట్ అయితే ఎవరికి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మధుని అరెస్ట్ చేశారు, హిమాకాంత్ రెడ్డి కోసం వేట సాగిస్తూ ఉన్నట్టున్నారు. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న కేసు వేరు, లాయర్ సుబ్బారావు ఇచ్చింది. నా పైన దాడి చేయబోయారు, చంపేస్తామని బెదిరించారు అన్న కేసు. బట్ మైక్రో ఫైనాన్స్ కేసు డిఫరెంట్ అనమాట. దాంట్లో ఇప్పటిదాకా మంగ్లీకి కానీ, మంగ్లీ సోదరుడు శివాకి కానీ పోలీసులు ఎక్కడా వాళ్ళ పాత్ర లేదు, వీళ్ళకి అసలు సంబంధమే లేదు అని క్లీన్ చిట్ ఎక్కడా ఇవ్వలేదు. వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా విచారణ జరుగుతూ ఉంది, అండర్ ప్రాసెస్లో ఉంది. సో పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చాక ఓకే, కానీ అప్పటికప్పుడు ఎవరి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చుకుంటే కుదరని పని ఇక్కడ. సో మొత్తంగా చూసుకుంటే శివా చౌహాన్ బ్యాంకు ఖాతాల వివరాలు అడగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఇంత వివాదం జరుగుతూ ఉంటే, ఇంత రచ్చ జరుగుతూ ఉంటే మంగ్లీ కానీ, మంగ్లీ సోదరుడు కానీ ఇప్పటిదాకా ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్ల వివరాలు ఎందుకు చెప్పలేదు? మాకు ఇంతో సంబంధం ఉంది, ఇదిగో కొన్నిసార్లు మాకు బ్యాంకు ట్రాన్సాక్షన్లు జరిగినాయి అని చెప్పేసి ఉంటే పోయేది కదా. సో ఇవి దాచారు వాళ్ళు, మంగ్లీ దాచింది, మంగ్లీ తమ్ముడు కూడా దాచారు. అందుకని ఇప్పుడు అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఏమీ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్లు ఎందుకు దాచారు? అన్నిసార్లు మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత డీజీపీ గారిని కలవడానికి వెళ్ళారు, అక్కడ కూడా మాట్లాడారు, అక్కడ కూడా కన్నీటి పర్యంతమయ్యారు, ఏడ్చారు. లాయర్ సుబ్బారావుని టార్గెట్ చేశారు, అతను కావాలనే మా పైన కక్ష కట్టాడు, కుట్ర పన్నాడు, మా పేరుని బదనాం చేస్తూ ఉన్నాడు అని లాయర్ సుబ్బారావు పైన ఫైర్ అయ్యారు. ఇదిగో మా తమ్ముడు ఇతనే,
ఆ వీడియోలో ఉన్న అతను ఇతనికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఒకసారి ఈ మొహాన్ని చూడండి అని ముఖాన్ని కూడా మీడియాకు చూపించారు. ఇది మోసం చేసే ముఖమేనా అని కూడా ఆవిడ మీడియా ముందు మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని ప్రెస్ నోట్లు కూడా విడుదల చేశారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పెట్టారు. మొదట ఏం చెప్పారు ఆవిడ, మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు వాళ్ళకి సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారులకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఆ వ్యక్తులకు నాకు సంబంధం లేదు అన్నారు ఫస్ట్. అంటే రమావత్ మధుకి, హిమాకాంత్ రెడ్డి ఇంకా బ్యాచ్ అండ్ గ్యాంగ్కి నాకు అసలు సంబంధమే లేదు అన్నారు. నోట్ దిస్ పాయింట్. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను నా తమ్ముడిని చాలామంది రోజు సంప్రదిస్తూ ఉంటారు. చాలామంది, వాళ్ళలో ఎవడో ఈడొకడు, ఎవడు ఈ రమావత్ మధు అనేవాడు. ఆ ఈవెంట్కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే కానీ వాళ్ళ పర్సనల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు అసలు ఏమీ తెలియదు. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం నా ప్రతిష్టకు భంగం కలిగించడం అని చెప్పేసి ఏదో ఆవిడ చెప్పారు. అంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మైక్రో ఫైనాన్స్తో అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని మొదట అన్నారు. రెండోసారి వచ్చేసరికి ఒక నోట్ పెట్టారు. మైక్రో ఫైనాన్స్ శుభాక్షేత్ర ఇన్ఫ్రా మోసంలో నా బాధితులకు అన్యాయం జరిగింది, వాళ్లకు న్యాయం జరగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు బాధితులు వచ్చారు. ఫస్ట్ టైం లాయర్ సుబ్బారావు అన్నారు తప్పించి వందల మంది బాధితుల గురించి మాట్లాడలేదు. రెండోసారి మాట్లాడారనమాట. బాధితులకు న్యాయం జరిగే వరకు వాళ్ళకి అండగా ఉంటానని గతంలో చెప్పాను. ఎలా అండగా ఉంటారు? ఇలా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టా, ఏమో మరి. అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఆర్థిక మోసంతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగానే చెప్తున్నా. కానీ ఈ వ్యవహారాలని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు, శక్తులు నా పైన పనిగట్టుకుని కుట్రబడుతూ ఉన్నారు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజం నిలకడపై తెలుస్తుంది, న్యాయ వ్యవస్థపై, చట్టంపై నాకు సంపూర్ణ నమ్మకం, గౌరవం ఉందని చెప్పేసి రెండోసారి నోట్ పెట్టారు. మూడోసారి తాజాగా ఒక 2 రోజుల క్రితం ఒక నోట్ పెట్టారు. ఈ మధు ఎవరైతే ఉన్నారో పెద్ద దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడితో ఒక్కరోజు భోజనం చేసిన పాపానికి నేను మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నాను. అతను ఒక్కసారి పరిచయానికే నేను మానసిక ఫోటో దిగినందుకు అనుభవిస్తూ ఉన్నాను. నల్గొండలో ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు ఒకరు రమేష్ అని చనిపోయారు. ఇప్పటిదాకా 9 మంది చనిపోయారు. 9 మంది. ఇంకెంతమంది చనిపోతారో లెక్కే లేదు. సో రమేష్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, న్యాయం జరగాలి, నేను అండగా ఉంటానని మరొక నోటు విడుదల చేశారు. మరి ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆ నోటు మాత్రం లేదు, ఎక్కడా లేదు. మరి ఎందుకు తీశారు మంగ్లీ గారు? డిలీట్ చేసేసారు. ఒకవేళ ఉంటే మాత్రం నాకు పంపించండి. నాకు ఎక్కడా కనిపించలేదు. గూగుల్ అంతా సెర్చ్ చేశా, అంతా బాగానే ఉంది కదా. ఒక్కరోజు భోజనం చేసిన పాపానికే మధు ఒక దుర్మార్గుడు అని మీరు మధు గురించి చెప్పేశారు. అంటే మధుతో పరిచయం ఉంది, భోజనాలు చేశారు, పార్టీలకు వెళ్ళారు, ఈవెంట్లకు వెళ్ళారు, ఫోటోలు దిగారు. మరి ఆ నోట్ ఎందుకు డిలీట్ అయిందో నాకు తెలియదు. మరి ఉంటే మాత్రం పంపించండి. ఇది మొదటేమో అసలు ఎవరో నాకు తెలియదు, రెండోసారేమో జరిగింది వాస్తవమే, బాధితులకు నేను అండగా ఉంటాను, బట్ నాకు మాత్రం సంబంధం లేదు. మూడోసారేమో మధు ఒక దుర్మార్గుడు, నేను కలిసి భోజనం చేశాను అని చెప్పేసి ఒక ఈవెంట్కి వెళ్ళాను, భోజనానికి పిలిచారు, వెళ్ళి భోజనం చేశాను, అదే వాళ్ళ ఇంటికి రమ్మంటే ఒకసారి వెళ్ళాను, ఆ పాపానికి అనుభవిస్తూ ఉన్నాను అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలియదు అన్న దగ్గర నుంచి తెలుసు అన్నదాకా వచ్చింది. తెలియదు మధు అసలు ఎవరో తెలియదు అన్న దగ్గర నుంచి మధుతో భోజనం చేసి అనేదాకా వచ్చింది. ఎందుకు ఇదంతా కూడా ఎందుకు హైడ్ చేస్తూ ఉన్నారు? క్లీన్గా ఉంటే అసలు ఈ గొడవే ఉండేది కదా మంగ్లీ గారు. మీరు ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాను, మీరు మైక్రో ఫైనాన్స్లో ఉన్నారని అనుకోవడం లేదు, బట్ పోలీసుల విచారణ జరుగుతూ ఉంది. ఏమో ఎవరి పాత్ర అంటే వాళ్ళు తేలుస్తారు, మీడియా తేల్చదు. బట్ జరుగుతున్న పరిణామాలు, బాధితుల ఆరోపణలు, మీరు వరుసగా విడుదల చేసిన ప్రెస్ నోట్లు, మీ తమ్ముడు కూడా ప్రెస్ మీట్ పెట్టి పేపర్ ఏదో స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు, సరిగ్గా ప్రిపేర్ చేయడం లేదు తెలియదు. శివా చౌహాన్ మొత్తం పేపర్ చూస్తేనే ఒక 20 minutes ప్రెస్ మీట్ ఏదో హైదరాబాద్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్లో అతను మాట్లాడాడు. మాకు సంబంధమే లేదు అసలు, అక్కడ ఒక చోట కలిసాం, ఇక్కడ ఒక చోట కలిసాం, అక్కడ ఫోటో దిగాం, ఇక్కడ ఫోటో దిగాం, వాటిని అడ్డం పెట్టుకుని మా పైన బురద జల్లుతూ ఉన్నారు తప్పించి అసలు మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. తీరా చూస్తే 3 బ్యాంక్ ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి, మధుకి, శివాకి మధ్య, మీ తమ్ముడికి మధ్య. ఎందుకు ఇది దాగుడు ముద్దల దండాకోర్ గేమ్, పిల్లి ఎలుక గేమ్? ఎందుకు అర్థం కావట్లేదు? అసలు మీ తప్పనేదే లేకపోతే 1% కూడా మీ పాత్ర దీని వెనక లేకపోతే ఎందుకు ఇవన్నీ? ఫస్ట్ తెలియదని, తర్వాత తెలుసని. మొన్న మంగ్లీ గారికి మధ్య, మధు గారికి మధ్య కూడా ఒక ట్రాన్సాక్షన్, గారేంది నేరస్తుడు తీసేయండి, ఆ మధుగాడు రమావత్ మధు ఉన్నాడు కదా, వాడికి మధ్య ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక అమౌంట్ వేశారు, ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి మంగ్లీ ఆవిడ వేసేసారంట. ఇది దేనికి సంబంధించింది అంటే అది కూడా మొదట చెప్పలేదు, తర్వాత బయటపడింది. ఈవిడ మంగ్లీ గారి అపార్ట్మెంటు ఫ్లాట్ కొనటానికి అడ్వాన్స్ కింద చెల్లించారట, ఆ తర్వాత కొనకపోవడంతో మళ్ళీ తిరిగి వేసేసారట. ఇది కూడా హైడ్ చేశారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు 3 ట్రాన్సాక్షన్లు గుర్తించారు శివాకి, మధుకి మధ్య.
ఇవన్నీ మీడియా ముందు చెప్పుంటే ప్రజలకి మీడియా అంటే ఏంటి మాకు చెప్పడం కాదు, మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం, మీడియా ద్వారా మీడియా మైకుల ద్వారా పెన్ను ద్వారా ఆ బాధితులకి జనానికి చెప్పడం, అంతే కదా. ఇవన్నీ ముందే చెప్పేసి ఉంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు, మీ మీదకి ఇంత వచ్చేది కాదు. మీరు ఇవన్నీ కొన్ని రహస్యాలు కొన్ని వ్యవహారాలు మీరు చెప్పకపోవడం వల్ల దాచిపెట్టడం వల్ల మీ పైన లేని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయండి. అంతే మంగ్లీ గారు, మీ మీద వ్యక్తిగతంగా ఎవరికి కోపం ఉండదు. మీ పాటను అందరూ విన్నవాళ్లే, మీ నాట్యాన్ని అందరూ చూసిన వాళ్ళే, అందరూ ధరించిన వాళ్ళే, మైమర్చిన వాళ్ళే. బట్ అది వేరు కదా, పాట వేరు మోసం వేరు, డాన్స్ వేరు ఇక్కడ మోసం వేరు. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. మీరు అద్భుతంగా పాటలు పాడతారు కదా, మంచిగా డాన్స్ చేస్తారు కదా అని చెప్పేసి మీరెక్కడో మోసంలో ఇరుక్కుంటే సపోర్ట్ చేయరు, పూలేసిన వాళ్ళే రాళ్ళేస్తారు. మంగ్లీ గారికే కాదు, అది నాకైనా మీకైనా ఎవ్వరికైనా ఎంతటి పెద్దవాళ్ళకైనా అదే వర్తిస్తుంది, అదే వర్తిస్తుంది. సో నిజంగా మాకు కూడా న్యాయస్థానాలపైన పోలీసులపైన నమ్మకం ఉంది. వాస్తవాలు వెలికి తీయాలి. ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇంత హైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి నిజాలేంటో బయటకు రావాలి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఉన్నారని గ్యారంటీకి ఎవరు చెప్పట్లా, బట్ విచారణ బయటకు వస్తుంది. మన ఎవరు జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చాలా పెద్ద వీడియో చేశారు. వీళ్ళు 3 ఏళ్ల నుంచి దందా చేస్తూ ఉన్నారు. బాలాజీ నాయక్ దగ్గర రమేష్, ఈ మధు పనిచేశాడు, రమావతి మధు. బాలాజీ నాయక్ లాగా అవ్వాలి మనం అని చెప్పేసి వాడు కూడా ఇలా మైక్రో ఫైనాన్స్ లాగా ఈ మధు స్టార్ట్ చేశారు. ఇద్దరు కోట్లు సంపాదించారు, ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బయటకు వచ్చారు. మొత్తం చెప్పారు. మంగ్లీకి పరిచయం అయింది 2025 సెప్టెంబర్లోనే అని ఆవిడ కూడా సెలవు ఇచ్చారు. 2025లో అంతకుముందు వీళ్ళు చాలా వసూలు చేసేశారు అని సెలవిచ్చారు. ఇది బయటపడింది మార్చిలో 2026 అని చెప్పేసి కూడా సెలవిచ్చారు. బాగుంది. నేనేం చెప్తానంటే ఒక 99 దొంగతనాలు చేశారు. ఒక దొంగల ముఠ 99 దొంగతనాలు చేశాడు. 100వ దొంగతనం చేసేటప్పుడు ఒక కొత్త దొంగ ఎంటర్ అయ్యాడు దాంట్లో. ఆ 100వ దొంగతనం చేస్తూ ఆ కొత్త దొంగ కూడా ఈ దొంగల ముఠాతో కలిసి పట్టుబడ్డాడు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, 99 దొంగతనాలు చేసిన ముఠా కదా, నువ్వు లాస్ట్లో వచ్చావు కదా 100వ దొంగతనానికి, నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు అమాయకుడు, మేము పంపించేస్తారా? ఈ 99 దొంగతనాలు చేసిన దొంగల ముఠాతో కలిసి 100వసారి అంటే చివరిసారిగా వచ్చిన దొంగను కూడా అరెస్ట్ చేస్తారా? మీరు చెప్పండి. ఏమో ఈ 3, 4, 5, 6 నెలల్లో ఏం జరిగిందో ఎవరికి తెలుసు. వాట్ ఏ కవరింగ్, మామూలు కవరింగ్ కాదు. ఇన్ని మాట్లాడారు, మరి 38 నిమిషాల వీడియో మాట్లాడారు వారు, ఇంకా చాలామంది మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన వాళ్ళు అసలు ఫస్ట్ నుంచి నేను అదే అంటూ ఉన్నాను, మంగ్లీ తమ్ముడికి సంబంధం లేనప్పుడు పంచాయతీకి మీరు ఎందుకు పోయారు? ఇది మాత్రం మాట్లాడాల, ఈ పాయింట్ మాత్రం తీలే ఎవ్వరు కూడా. హైదరాబాద్ పంజాగుట్టలో పూజారి నాగేశ్వరరావు గారనే ఒక సీనియర్ అడ్వకేట్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? మంగ్లీ గారు వేణు ఉడుగుల డైరెక్టర్, మరో మ్యూజిక్ డైరెక్టర్ చేత న్యాయవాది సుబ్బారావుకి ఫోన్లు చేయించి ఆ ఆఫీస్కి ఎందుకు పిలిచారు? ఆ ఆఫీస్లో పంచాయతీ ఎందుకు పెట్టారు? ఆ ఆఫీస్లో డబ్బులు లాయర్ సుబ్బారావుకి ఎందుకు ఆఫర్ చేశారు? మీరు ఈ కేసు వదిలేయండి అని ఎందుకు ఆఫర్ చేశారు? రమావత్ మధు అండ్ గ్యాంగ్ హిమాకాంత్ రెడ్డి సుబ్బారావుతో తెలుసుకుంటారు, అంతే కదా. మీకు సంబంధం లేదు, మీ తమ్ముడికి సంబంధం లేదు. వాళ్ళు పంచాయతీ పెట్టుకోవాలంటే ఎవరితో పెట్టుకోవాలి? న్యాయవాది సుబ్బారావుతో పెట్టుకోవాలి. వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళాలి. మధ్యలో మీరెందుకు ఎంటర్ అయ్యారు మీకు సంబంధం లేనప్పుడు అనేది చాలామంది డౌట్. మీరు ఎందుకు వెళ్ళారు ఆఫీస్కి? ఆ పంచాయతీలు ఎందుకు పాల్గొన్నారు? అతను డబ్బులు తీసుకోవడానికి సుబ్బారావు ఒప్పుకోకపోవడంతో అతని పైన బూతులతో దాడి ఎందుకు చేశారు? బెదిరించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే తెలుస్తుంది. మరి పోలీసులు విచారణ అది కూడా ఏమైనా తీసుకుంటారేమో. చాలా సోర్స్ ప్రకారం నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తా. మేబీ ఇది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, నేనేమి నిర్ధారించట్లేదు. చాలా క్లోజ్ సర్కిల్స్ నుంచి ఆ రోజు జరిగిన పంచాయతీలో సుబ్బారావు వినకుండా బాధితులతో కలిసి బయటకు వచ్చేశాక, లేదు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో మైక్రో ఫైనాన్స్ అక్కడ ఉన్నారో మొత్తం ఈ వివాదానికి సంబంధించి అయిందేదో అయిపోయింది, చాలా పెద్ద వ్యవహారం అవుతూ ఉంది. ఒకరి దగ్గర 1,00,000 తీసుకున్నారనుకోండి, ఒక 60,000 50,000 ఇచ్చి సెటిల్ చేసుకోండి బాధితులు అందరి దగ్గర, జరిగిందేదో జరిగిపోయింది. ఒకరి దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నారనుకోండి, ఒక 5 కోట్లు 6 కోట్లు ఇచ్చి ఇంతే ఉంది అని సెటిల్ చేసుకోండి అని సలహా ఇచ్చారట పెద్దలు. అయినా కూడా మొండిగా ముందుకెళ్లారు అనేది క్లోజ్ సర్కిల్స్ నుంచి నాకు వచ్చిన సమాచారం. మరి ఎంతవరకు వాస్తవం ఏంటనేది పోలీసుల విచారణలో తేలుతుంది.
సో ఇది వ్యవహారం. అసలు ఆ పంచాయతీకి ఎందుకు వెళ్ళాడని మాత్రం ఎవ్వరూ మాట్లాడట్లేదు. చాలా అంశాలు దాచటం. మొదట ఎవరో తెలియదంటాం, ఆ తర్వాత తెలుసు అంటాం, శాపనార్థాలు పెట్టడం, అనవసరంగా భోజనం చేశానంటాం. మొదట ఎవరో తెలియదంటాం, ఆ తర్వాత అడ్వాన్స్ అపార్ట్మెంట్ కొనడానికి అడ్వాన్స్ ట్రాన్సాక్షన్లు జరగటం. ఇప్పుడేమో తాజాగా మంగ్లీ తమ్ముడు బ్యాంకు ఖాతా నుంచి మధుకి ఏవైతే ట్రాన్సాక్షన్లు జరిగాయో వెంటనే విత్డ్రా చేశారో ఆ అమౌంట్ ఏంటి, దేనికోసం, ఎందుకు జరిగింది అనేది బయటికి రావాల్సి ఉంది. సో ఇవన్నీ దాచేయడం వల్ల ఒక్కొక్కటిగా బయటపడడం వల్ల అనుమానాలు బలపడతా ఉన్నాయి. సో అనుమానాలు నివృత్తి అవుతాయి. ప్రస్తుతానికి అనుమానాలు మాత్రమే మంగ్లీ తమ్ముడి పైన. వాళ్ళ పాత్రను ఇంకా ఏమీ నిర్ధారించలేదు పోలీసులు. బట్ ఇవన్నీ హైడ్ చేయడం వల్ల ఏమవుతాయి, అనుమానాలు మరింత బలపడతాయి. సో మొత్తంగా ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష, కోపాలు, ఎవరి ఇమేజ్‌నో డ్యామేజ్ చేయాలనే ఉద్దేశాలు ఏమీ ఉండవు. కానీ అల్టిమేట్‌గా బాధితులకి న్యాయం జరగాలి. నేను చెప్తున్నాను మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది వీడియో చూసే వాళ్ళకి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను రూ. 10 వడ్డీ ఇస్తా, రూ. 15 వడ్డీ ఇస్తా, నెల దాకా కాదు 20 రోజుల్లోనే నీకు వడ్డీ ఇస్తా. దయచేసి ఇలాంటివి విని మోసపోకండి. రూ. 2 వడ్డీకి తీసుకున్న వాళ్ళే ఎగ్గొట్టేస్తూ ఉన్నారు. ఏం చేయలేకపోతూ ఉన్నారు. అనవసరంగా ఆస్తులు అమ్మేసుకుని, బంగారం అమ్మేసుకుని, ఇళ్ళు అమ్మేసుకుని, స్థలాలు అమ్మేసుకుని, ఏ కుమార్తె వివాహం కోసమో, కుమారుడు చదువు కోసమో దయచేసి వద్దు. ఒక్కసారి ఫైనాన్షియల్‌గా లాస్ అయితే కష్టపడి సంపాదించేవాళ్ళు. ఒక్కసారి ఫైనాన్షియల్‌గా లాస్ అయ్యారంటే కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకుని ఉంటారు. చిటికలో ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దొంగలు చిటికలో దోచేస్తూ ఉన్నారు. చిటికలో. వాడేం లేదు, బెయిల్ పైన బయటకు వస్తాడు. వాడి ఎప్పటికో తేలాలి ఆ కేసులు కోర్టుల్లో. సో దయచేసి జాగ్రత్తగా ఉండకండి. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. ఈ విషయంలో ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాలి. మరి ఏం జరుగుతుంది పోలీసుల విచారణలో, ఈఓడబ్ల్యూఎస్ సైబరాబాద్ పోలీసుల విచారణలో, ఆ బ్యాంకు ఖాతాల్లో అసలు ఏముంది అనేది చూడాలి. వీడియోపైన మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, మధు, హిమాకాంత్ రెడ్డి వీళ్ళ బ్యాంకు ఖాతాలు పోలీసులు అడగడం, 3 ట్రాన్సాక్షన్లు గుర్తించడం పైన నేను లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్టా కాదా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.